ఏంటక్కోయ్ ఎప్పుడు పత్తిగారి మీద పడేయడమేనా? ఆయన పంట కిందకి ఏమైనా చేసి పెట్టేది ఉందా లేదా అని అడుగుతున్నారండి. వచ్చేసిందండోయ్ వచ్చేసింది. పత్తిగారి పంట కిందకి పుష్టిగా చేసి పెట్టే రోజు వచ్చేసింది. ఏంటక్క అంత హుషారుగా చెప్తున్నావు? పత్తిగారికి ప్రమోషన్ కానీ వచ్చి జీతం పెరిగిందా ఏంటి అని అనుకుంటున్నారా? ఏం కాదండి బాబు. మా పతిగారు పుట్టి 10,000 రోజులైంది కదా! అందుకే అతనికి ఇష్టమైన గులాబ్ జామ్ అయితే చేసి పెట్టాను. డేని గులాబ్ జామ్‌తో స్టార్ట్ చేసి బిర్యానీతో ఎండ్ చేద్దామని చెప్పి ఈవినింగ్ బిర్యానీ హౌస్‌కి అయితే వెళ్ళామా, బిర్యానీ అంతా తినేసిన తర్వాత సావు కబురు సల్లగా చెప్పినట్టు నా చెవిలోకొచ్చి నేను వ్యాలెట్ తెచ్చాను కానీ డబ్బులు తేవడం మర్చిపోయాను అన్నారండి. ఇంకేముంది బిల్లు నాకు త్రిల్లు మా వాళ్ళకిని. మొత్తానికి బిల్లు అయితే కానిచ్చేసి ఇంటికొచ్చి మిగిలిన 3 గులాబ్ జాములు అయితే బజ్జీలో వేసేసుకొని హ్యాపీగా బజ్జుండిపోయాను. మీరు మాత్రం మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఇంటి పిల్లని అనుకుని ఒక సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఉంటాను. అన్నదాత సుఖీ భవ. బాయ్ బాయ్.